పదార్థాలు చూసేసాం కదా, ఇది ఎలా తయారు చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ లైక్ ఐ నీడ్ లైక్ మిక్సీ జార్ తీసుకొని అందులో ఆనియన్స్, అంటే గ్రేవ్నెస్ కోసం ఆనియన్ వేస్తాను ఏ కర్రీలో అయినా. ఫస్ట్ థింగ్ నాకైతే 3 ఆనియన్స్ సరిపోతాయని చెప్పి నేను 3 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కట్ చేసుకోవచ్చు అంతే. ఫస్ట్ ఇలా వేసుకొని దెన్ దాల్చిన చెక్క కొంచెం యాజ్ అ విష్, అండ్ ధనియాలు తగినంత, నేనైతే కొంచెం వేసాను. ఎండుమిర్చి ఒక 4 వేసుకోండి, అండ్ వెల్లుల్లిపాయలు 5 వేసా, కొంచెం జీలకర్ర, తగినంత సాల్ట్. అంటే మా ఇంట్లో కొంచెం సాల్ట్ ఎక్కువ తింటాం, అందుకే సాల్ట్ కొంచెం. చలో దీన్ని గ్రైండ్ చేసుకొని ఒక ముద్దలాగా లైక్ గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ కొంచెం అంటే ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకుంటారు. మనం వేసుకొని ఎంత కావాలో వేసుకున్నాం. ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేడయ్యాక నూనె కరివేపాకు వేసేసాం కదా. ఇప్పుడు మనం బీరకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం. అంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు, చిన్నగా కట్ చేసుకోవచ్చు, నాకు ఎలా కంఫర్ట్ ఉంది కాబట్టి ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కలుపుకోవాలి. అంటే చాలామంది బీరకాయలు పెద్ద పెద్దగా కట్ చేసుకుంటారు, ఎందుకంటే ఉడికితే చిన్న పడిపోతాయని. నేను కూడా కొన్ని పెద్దగానే కట్ చేశాను, కొన్ని చిన్నగా కట్ చేశాను. ఉడుకుతూ ఉంటుంది. బీరకాయ గురించి నేను మీకు 2 విషయాలు చెప్తానండి. ఏంటంటే బీరకాయని యూకే వాళ్ళు రీసెర్చ్కి పంపించారంట. అప్పుడు ఏం తెలియదంటే బీరకాయని గ్రైండ్ చేసి, అంటే లిక్విడ్ ఉంటుంది కదా, లిక్విడ్ని స్ప్రే చేసుకుంటే ఎలర్జీస్ రావంట. అంటే చిన్నపిల్లలకి చాలామందికి ఎలర్జీస్ వస్తూ ఉంటాయి. అంటే అక్కడ కూడా కామన్ అంట ఎలర్జీస్. అంటే ఇక్కడ మనం అనుకుంటాం కదా డస్ట్ పడితే ఎలర్జీ అవుతుంది, అది పడితే ఎలర్జీ అవుతుంది, అక్కడ కూడా ఎలర్జీస్ ఉంటాయి.
డస్ట్ ఎలర్జీ కూడా దీనివల్ల పోతుందంట. ఇది నాకు తెలిసింది, నేను మీతో షేర్ చేసుకున్నాను. అండ్ దీనివల్ల బాడీలో ఉన్న ఫ్యాట్ కూడా బర్న్ అయిపోతుంది. అంటే చాలా కొలెస్ట్రాల్ ప్రాబ్లం, వీళ్ళ ప్రాబ్లం ఉంటుంది కదా, ఫ్యాట్ బర్న్ అయిపోతుందంట. యాక్చువల్లీ మా ఇంటి వెనకాల ఒక అంకుల్ ఉంటారు, అది ఉత్త కూడా తింటారు చాలామంది. నేను కూడా ట్రై చేశాను, కొంచెం కష్టంగా అన్నా ఒకసారి తిన్నాను అనమాట. సరే ఇది ఉడికిందో లేదో చూద్దాం. కొంచెం వాటర్ వచ్చేసాయి దీంట్లో, అంటే కొంచెం ఉడికిందనమాట, మెత్తబడింది. అండ్ ఇప్పుడు ఇందాక మనం తయారు చేసుకున్నాం కదా, మిక్సీలో వేసుకున్నాం. ఇందులో ఏమేమి వేసాము? ఆనియన్స్, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వేసాము, అంతే. అలా వేసి ఇలా తయారు చేసి, దాల్చిన చెక్క కూడా నేను ఇందులో వేసాను, కొంచెం టేస్ట్ కోసం వేసాను అనమాట. ఆల్రెడీ మీరు చూస్తే ఇందులో కొంచెం వాటర్ వేసి వచ్చేసింది, బికాస్ నేను వాటర్ కూడా వేయలేదు. ఇందులో కూడా కొంచెం వాటర్ వచ్చేస్తుంది. ఇది ఉడికిపోయిందనమాట. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాం. బీరకాయ మసాలా కర్రీ ఆల్మోస్ట్ చేస్తుందండి. దీనిపైన ఒకసారి మనం క్యాప్ పెట్టేసి ఇంకో 5 minutes దీన్ని మొత్తం అంటే ముక్కలకు పట్టేలా మిశ్రమని. అండ్ బీరకాయ వంటికి కూడా చాలా చలువండి. అంటే లైక్ ఎండాకాలంలో ఎక్కువ మా ఇంట్లో బీరకాయ చేస్తారు, ఎందుకంటే బీరకాయ తింటే కొంచెం బాడీలో హీట్ కూడా తగ్గి ప్రశాంతత, కోపం ఎక్కువ రాదు అని నా ఫీలింగ్ అనమాట. అండ్ బీరకాయ వండిన రోజు మా ఇంట్లో ఇంకో చట్నీ చేస్తారు, ఏంటో తెలుసా? బీరకాయతో పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టుతో కూడా చట్నీ చేస్తుంది మా మమ్మీ. అంటే పొట్టువే కానీ అది మంచిగా నీట్గా కడుక్కొని వగ్గురిది చేద్దు, లేతగా ఉన్న పొట్టును తీసేసి మిక్సీ పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది చట్నీ. బీరకాయ చట్నీ కూడా ట్రై చేయండి, మీకోసం మళ్ళీ ఒకసారి నేను ట్రై చేస్తాను బీరకాయ చట్నీ. అండ్ ఇప్పుడైతే ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది అనమాట. దీంట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం, కొంచెం టేస్ట్ వస్తుంది.
స్పైసీనెస్ కావాలి అంట చాలామంది. అంటే నా ఫ్రెండ్స్లో కూడా మా ఫ్యామిలీలో కూడా స్పైసీనెస్ సాల్ట్ ఎక్కువ తింటారు. అలాంటి వాళ్ళకి ఇట్లా ఎండుమిర్చి ఇట్లా పెట్టుకోవచ్చు, అంటే తింటూ మంచం కోసం. కొంచెం కరివేపాకు. బీరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ మనం ఇది చేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం బాగా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఫుడ్ని సర్వ్ చేసుకున్నాక దాన్ని కొంచెం గార్నిష్ చేసుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది, తినాలని ఫీలింగ్ వస్తుంది. నార్మల్ చేసి ఇలా చేస్తే తినాలని ఫీలింగ్ ఉండదంట. అండ్ ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేస్తాను, మీకు కూడా తినాలనిపిస్తుంది. ఇంట్లో పక్కా ట్రై చేయండి అయితే. తిన్నందుకు మీకు తినాలనిపిస్తుంది, నాకు అర్థమైంది. నోట్లో వాటర్ వేస్తుంది, వేడి వేడి కప్పులుగా తీసుకుని ఇలా తింటే అబ్బా ఏమని ఉంటుందా. రోజులాగే ఈరోజు కూడా మీకు సరికొత్త వంటకాన్ని పరిచయం చేశాను కదా, నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. రేపటి ఎపిసోడ్లో మంచి వంటతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్ Studio One. Bye bye.